మాట్లాడుకోవాలి. చరణ్ కౌశిక్ గారు చాలా చాలా హ్యాపీయా మీరు? 60% వస్తే వాళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు 80% గెలిచాము, ఇప్పుడు 60% అంటే తక్కువ అంటారు. మేము ఎప్పుడూ హ్యాపీనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎవరు పని అయిపోయిందో తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎందుకంటే 80% అయితే ఒక్క నిమిషం మీ ఆడియో ప్రాబ్లం ఉంది. సో ఒకసారి క్రిషాంగ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు ఒకటి ఆయన ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసేది రేవంత్ రెడ్డి అన్నారు. సార్ ఒక్క విషయం కిషన్ గారు మాట్లాడే ముందు దానికి ఏమైనా అర్థం ఉన్నదండి? ఏమన్నా అసలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే ఇన్ని వచ్చేయని చెప్పారు. అట్లా కాదండి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాడ ఏమైనా గుర్తులు ఉన్నాయా? ఏం మాట్లాడతారు? ఒక పార్టీలో 2-3 చేశానండి. ప్రతి ఒక్క పార్టీలు 2-3 చేసిండ్రు. ఏం మాట్లాడతారు? వాళ్ళు కాంగ్రెస్ లో కూడా 2-3 చేసిండ్రు, బీజేపీలో కూడా 2 కంటే ఎక్కువ చేసినవి ఉన్నాయి, బీఆర్ఎస్ లో కూడా 2 కంటే ఎక్కువ చేసినవి ఉన్నాయి. కలుసుడు ఎక్కడదండి? అది మినిమం అవగాహన లేకుండా మాట్లాడితే. నేను ప్రత్యక్షంగా వినండి, నేను 3 దశల ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ప్రతి గ్రామ పంచాయతీకి నాకు సంబంధం ఉన్న గ్రామ పంచాయతీని పోయి చూసాం. అరే ఏమున్నా మా దాంట్లో అండర్స్టాండింగ్ ఏం లేదా? మైక్రో లెవెల్ ఏం అండర్స్టాండింగ్ కాలేదా? ఎట్లుంటదండి అండర్స్టాండింగ్? ఎట్లుంటది చెప్పండి? అడా నీకు ఒకటే పార్టీ 2-3 నిలబడే పరిస్థితి ఉంటే ఇంకో పార్టీ కలిసేది ఎక్కడదండి? ఎక్కడన్నా అట్లంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే కాడ కలిసి ఉంటాయి. ఒకడ కాంగ్రెస్ బీజేపీ కూడా కలుస్తుంది. అంటే మీన్స్ ఏంటంటే ఇక్కడ గుర్తుండదు, ఏది ఉండదు. అక్కడ లోకల్ ఈక్వేషన్ బట్టి మారుతుంటాయి. మారుతుంది పార్టీ ముద్ర ఎత్తుంది. ఇప్పుడు లోకల్ ఈక్వేషన్ బట్టి వాళ్ళు ఉంటాయి. ఉన్నప్పుడు కొన్ని కలుస్తాయి కాదను. కానీ అది పార్టీకి వృద్ధాల్సిన అవసరం లేదు కదా. అది స్టేట్ పార్టీ ఇష్యూ కాదు, జిల్లాలో ఒక నిర్ణయం తీసుకోరు వీళ్ళు కలవాలని. లోకల్ ఇష్యూ లోకల్ గా అండర్స్టాండింగ్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. కృష్ణ గారు ఒక్క నిమిషం, చరణ్ కౌశిక్ గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, తర్వాత మీకు ఇద్దాం. చరణ్ కౌశిక్ సార్, ఇప్పుడు ఎవరు ఎక్కడ కలిసిరు అనేది అందరు తెలుసు. కలిసి రాగల భారతీయ జనతా పార్టీ నేను గట్టిగా నిలబడి ఉంటే ఇంకా మా స్థానాలు పెరిగేది. మా రేబల్సే కాదు, భారతీయ ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరిగినా కూడా సునాయాసంగా గెలుస్తాం. చరణ్ కౌశిక్ గారు ఆడియో రావట్లేదట. పీసీఆర్ ఒకసారి సెట్ చేస్తారు మీరు అంతలో. లేకపోతే నేను బ్రీఫ్ చేస్తాను. చెప్పండి. మీరు చెప్పండి. సార్, భారతీయ జనతా పార్టీ నిన్ననే గట్టిగా గ్రౌండ్ లో పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం చేయకపోవడం మూలంగా ఆ ఓట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనపడుతుంది. దానికి సార్ ఇప్పుడు గుర్తులే లేవు. ఓకే, మరి ఎందుకు ఈ పార్టీ సార్ మనసులు ఎక్కడ నడుస్తుంది సార్? కాంగ్రెస్ 2-3 నిలబడ్డారు. మా రెబల్స్ మేము చెప్తున్నాం ఎంత డెమోక్రటిక్ వీళ్ళ మేము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలు ఎక్కడ 2-3 సార్? అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మేము డెమోక్రటిక్ వీళ్ళ ముందు పోయి మేము అనుకుంటే కాంప్రమైజ్ చేసేవాళ్ళం. మేము ఏమనుకున్నాం, మా కాంగ్రెస్ పార్టీగా 5-10 సంవత్సరాలు మన పార్టీలో పనిచేస్తా ఉన్నారు. సరే, ఎలక్షన్ వచ్చి పోటీ చేసుకుని ఎవరు గెలిస్తే తర్వాత చూసుకుందాం అని చెప్పి అట్లా వదిలేయడం తోటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనపడుతుంది. లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీగా నేను మొత్తం టైట్ చేసి ఉంటే ఖచ్చితంగా మాకు 80% పైగా మేము సీట్లు గెలిచేవాళ్ళం. కానీ దానికి బీఆర్ఎస్ పార్టీ ఒక జగదీష్ రెడ్డి గారు చూడండి, జగదీష్ రెడ్డి గారు ఊర్లో నాగారంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సింపతి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 పోటీ చేస్తే జగదీష్ రెడ్డి గారు తండ్రి గెలిస్తే దాన్ని పెద్ద ఎత్తున గట మా మంత్రులు పేరట, మా ఎంపీ పేరట, మా ఎమ్మెల్సీ పేరట. జగదీష్ రెడ్డి గారు ప్రచారానికే పోలేదంట. జగదీష్ రెడ్డి గారు ప్రచారమైన ఫుటేజ్లు ఉన్నాయి. తర్వాత వారు ఎంత ఖర్చు పెట్టారో అందరు తెలుసు. ఇక అంతా ఒట్టినే మొత్తం 95 సంవత్సరాల వయసులో మొత్తం విజయం సాధించారు. ఇంకోటి ఆ నాగారం నుంచి విడిపోయిన ఆమ్లెట్ విలేజ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మా అభ్యర్థులు 3 పోటీ చేస్తే 3 ఓట్లు డివైడ్ చేసుకొని 95 సంవత్సరాల వయసులో మాకేం అభ్యంతరం లేదు. ప్రచారం పోకుండా ఎవరు ఎక్కడ ప్రచారం పోలేదు, ఎవరు ప్రచారం పోలేదు. ఎందుకు జనగాళ్ళ సమాజం తప్పుదారి పడిస్తారు? 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత అన్యాయం అండి ఇది. 2 కోట్లకు మరి ఎక్కడ అందరు ఆ ఊరు 10,000 ఇచ్చినట్టు సార్, దయచేసి ఓటుకు 10,000 మీకు 10,000 రూపాయలు ఇచ్చిన ఎన్ని ఇచ్చినా అందరు తెలుసు. అక్కడ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి అక్కడ ప్రజలు మీకేదో సోషల్ మీడియాలో పెడుతున్నారు, మేము పెట్టింది కాదు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఇక చిన్నదాన్ని పెద్దదాన్ని చిన్నగా చేసి పెద్ద చూపిస్తున్నారు. గతంలో ఈ సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడుకోలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మంచిగా మొత్తం పెబ్బం గడుపుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు చూడండి ప్రతి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నమే. రోజుకు ఒక 100 వీడియోలు పెడతారు వాళ్ళు.
వాళ్ళకి సంబంధించిన తెలుగు స్క్రైబ్ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, వాళ్ళు ఏదైతే ఎంగేజ్ చేసుకుని ఒక 20 ఛానల్ కావచ్చు, ప్రతి దాని రాయికి. మరి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటల మీద మాత్రం కేటీఆర్ గారు స్పందించాడు, నమస్తే తెలంగాణ స్పందించారు, తెలుగు స్క్రైబ్ స్పందించారు, వాళ్ళ సంబంధించిన నాయకులు ఎవరు స్పందించారు? మరి కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం హరీష్ రావు గారు మాట్లాడతారు.